ఫిబ్రవరి 27, 2025 సమావేశమైంది. 3 సార్లు మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం నోరు మెదపలేదు. దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ను కూని చేశాడు ఈ పెద్ద మనిషి. డిఫెండ్ చేయాల్సిన ఈ ప్రాజెక్టును డిఫెండ్ చేయకపోగా కూని చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నోరు మెదపకోకుండా వదిలేయడంతో. డేట్ల మీద డేట్లు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్రాజెక్టును కూని చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఏకంగా కత్తి పెట్టుకొని కూని చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా తాను మాట్లాడతాడు, తన మనుషుల చేత మాట్లాడిస్తాడు. ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడతారు వీళ్ళు. అయ్యా చంద్రబాబు, నేను అడుగుతా ఉన్నా, ఆయన అంటాడు, ఆయన మంత్రి అంటాడు, శ్రీశైలం డెడ్ స్టోరేజ్లో ఉండేది 34 టీఎంసీలే, అందులో ఏపీ వాటా 22 టీఎంసీలే, దీనికోసం లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటాడు. అయ్యా చంద్రబాబు, నీవు అసలు మనిషివేనాయా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. డెడ్ స్టోరేజ్ సంగతి దేవుడు ఎరుగు. అటువైపున 777 అడుగుల నుంచి 825 అడుగులకే రోజుకి 8 టీఎంసీలు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతూ ఉన్నాయి. 881 అడుగులు ఎప్పుడు చేరుతాయి? ఆ తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు ఎప్పుడు కిందికి వస్తాయి? ఈ ప్రాజెక్టు ఉండడం వల్ల నీకు 800 అడుగుల్లోనే నువ్వు కూడా 3 టీఎంసీలు డ్రా చేసుకునే కెపాసిటీ, ఒక ఇన్సూరెన్స్ నీకు ఉంటుంది. ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు పెద్ద మనిషికి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రాజెక్టును ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలను, కరువు పీడిత రాయలసీమ నెల్లూరు ప్రయోజనాలను చులకన చేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ లిఫ్ట్లో ఆ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు అంటాడు. స్వామి, రిజర్వాయర్లు కాదు స్వామి కట్టిందాడా, స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు. అవి కట్టకపోతే కుప్పంకు, చిత్తూరు జిల్లాకు తాగునీళ్ళు కూడా పోవు. తాను పుట్టింది చిత్తూరు జిల్లా, ఆ జిల్లా మీద మమకారం లేదు. కుప్పం ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ఆ కుప్పం ప్రజల మీద ఆ కృతజ్ఞత కూడా లేదు. హంద్రీ నీవా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంత దూరం ఉందో తెలుసా? దాదాపు 500 కిలోమీటర్లు, 500 పైబడి కిలోమీటర్లు నీళ్లు ప్రయాణం చేయాలి. పూర్తిగా టేలెండ్లో ఉంటుంది. దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి, ఆ చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని, ఆ కుప్పంకు నీళ్ళు ఇవ్వాలని, దీన్ని అధిగమించడం కోసం అని చెప్పి జిఎన్ఎస్ఎస్ ద్వారా గండికోటకు నీళ్లు వస్తే అక్కడ లిఫ్టులు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్లోకి మరిన్ని నీళ్లు పంపి, తద్వారా చిత్తూరు జిల్లాలోని తంబల్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, కుప్పము, చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇవ్వడానికి ఈ పనులు చేశాం. దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు. అసలు వీటి కెపాసిటీ ఎంతో తెలుసా? కాలేటి వాగు కెపాసిటీ కేవలం 1.2 టీఎంసీ. 1.2 టీఎంసీ. ముదివేడి కెపాసిటీ ఎంతో తెలుసా? కేవలం 2 టీఎంసీలు. నేటిగుంటిపల్లి కెపాసిటీ ఎంత తెలుసా?
కేవలం 1 టీఎంసీ. ఆవులపల్లి కెపాసిటీ ఎంత తెలుసా? కేవలం 3 టీఎంసీలు. మా హయాంలో ఈ ప్రాజెక్టులు కట్టాం. ఈ స్టోరేజ్ కెపాసిటీ కన్నా లేకపోతే నీళ్ళు ఎలా ప్రవహిస్తాయి? 500 కిలోమీటర్లు దాటి టేలెండ్లో ఉన్న ప్రాంతానికి నీళ్లు పోవాలనంటే ఈ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు కానీ లేకపోతే నీళ్ళు ఎట్లా ప్రయాణం చేస్తాయి? ప్రజల గొంతు ఎలా తడపాలని ఆలోచనలు లేవు నాకు. ప్రజలు అల్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎలా మంచి చేయాలి అనే ఆలోచనలు పుట్టవు నాకు. దిక్కుమాలిన అబద్ధాలు, దిక్కుమాలిన మోసాలు. ప్రజల గురించి ఏ రోజు చీకు లేదు, చింత లేదు. చెప్పేటివన్నీ అబద్ధాలు, చేసేటివన్నీ దొంగ పనులు. అసలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవమైన విషయం ఏమిటో తెలుసా? రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చడానికి కరువు పీడిత రాయలసీమ, నెల్లూరుకు అదివరకే చేసిన కేటాయింపుల మేరకు ముందే కట్టి ఉన్న రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసే లిఫ్ట్ ఇది. కృష్ణా నదిలో వరద వచ్చే రోజులు